అన్న ఒక విషయం డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని ప్లేసెస్, కొన్ని బిల్డింగ్స్, కొన్ని ఇల్లు. ఇప్పుడు ఒక రోడ్డు వైండింగ్ పెంచాలి అంటే ఖచ్చితంగా 5 అంతస్తుల బిల్డింగ్ అయినా 10 అంతస్తుల బిల్డింగ్ అయినా దాన్ని వెడల్పు చేసేప్పుడు ఖచ్చితంగా పోవాలి. పోకుండా అయితే అది అదే వెడల్పు రాదు, ట్రాఫిక్ లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండదు. ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళన అనేది నాకు తెలిసి ఒక 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటా మొదలుపెట్టి. అది మూసీ కాదు, ఆయన హైడ్రా ఏదో స్టార్ట్ చేశారు కదా. అలాగే చాలా చెరువులు అవి అటువైపు వెళ్తే ముక్కు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి అయ్యమ్మ ఏంటి ఇది ఒక పెద్ద పార్క్ లాగా ఉంది, ఇది ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ ఉన్న ఏరియాలో పిల్లలతో తీసుకునే వాళ్ళు సరదాగా విడిదిగా కూడా వచ్చేలాగా ఉంది. సో జరిగేదాన్ని జరగనివ్వాలి. డెవలప్ అవుతుందంటే కొన్ని పోతాయి, ఖచ్చితంగా జరిగేది. అది ఆపితే అక్కడితోనే అయిపోతారు. ఇప్పుడు ఆయన మొదలుపెట్టిన తర్వాత ప్రక్షాళన చేసిన తర్వాత ఫస్ట్లో తిట్టుకున్న వాళ్ళ తర్వాత ఇది మొన్న ఎప్పుడో రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు కూడా అంటే కొంచెం బాగా వానలు వచ్చినప్పుడు కరెక్ట్గా ఒక 2-3 అవర్స్లో అవి వాటర్ అనేది అంటే రోడ్లు క్లియర్ అయినాయి. కారణం ఏంటంటే అంతకుముందు క్లియర్ అవ్వలేదు, ఇప్పుడు క్లియర్ అయినాయి. అంటే ఆయన మూసీలో అది మన చార్మినార్ దగ్గర మూసీదే కదా, అదే రివర్ ఏదో ఉంది, అవన్నీ క్లియర్ చేశారు కాబట్టి ఎంతో కొంత లాగారు, వాటర్ వెళ్ళిపోయింది. ఎవరైనా కానీ డెవలప్ చేయడానికే వచ్చారన్న. ఎవరైనా ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, లేకపోతే బీజేపీ పార్టీ అయినా ప్రజలకి సేవ చేయడానికే కదా వాళ్ళు వచ్చింది. మనం అయితే సపోర్ట్ చేయాలి కానీ అడ్డుపడడానికి అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇంకొక క్వశ్చన్ అన్న, అయితే తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, పార్లమెంట్లో, అసెంబ్లీలలో నాయకులు బూతులు తిట్టుకుంటారు కదా, ఈ సాంప్రదాయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఖచ్చితంగా ఈవినింగు అంటే నాకు తెలిసి నా చిన్నతనం నుంచి ఈటీవీ న్యూస్ సాయంత్రం అయ్యేసరికి, లేకపోతే జెమినీ న్యూస్, దూరదర్శన్లో వార్తలు చూస్తాం. చూసినప్పుడు వాళ్ళు అంటే మన స్కూల్లో టీచర్ వస్తేనే మనకి మన ఊర్లో పిల్లలతో ఎవరితో అయినా కానీ చాలా పద్ధతిగా మాట్లాడతారు. అంటే ఒక టీచర్ కరెక్ట్గా లేకపోతే వీడు ఎక్కడ నేర్చుకుంటాడో అని. వీళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఓట్లేసి పార్లమెంట్, అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే ఊహ తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలియని వాళ్ళకి అరే ఇలా మాట్లాడవచ్చు అనుకుంటే వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, ఏమైంది ఇది కామనే ఇది అని టీచర్ని కూడా మన రీసెంట్గా ఒక వీడియోలో ఎవరో స్కూల్ స్టాఫ్ను కూడా ఒక అతను 10th క్లాస్ విద్యార్థి కొట్టాడు. తిట్టడం కాదు, కొట్టాడు, డైరెక్ట్ కొట్టాడు. అంటే ఏంటంటే తప్పు కాదు, ఇది పెద్ద ఏమీ లేదు, ఏమైందో అడేదో అన్నాడు, నేను కొట్టాననే భావనలో ఉన్నాడు తప్ప ఇది తప్పు అనే భావన పోయింది. ఇది ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళకి 1 రోజులు 2 నెలలు మీరు సస్పెండ్ అండి, మీరు రావద్దు దయచేసి, ఎందుకంటే మీ భాష బాగలేదు, దీనివల్ల పబ్లిక్ పాడవుతారు అని పబ్లిక్గా వెయిట్ వేసేయాలి. ఆయన మంత్రి అయినా లేకపోతే ఈయనైనా, ఎవరు మన సీఎం గారైనా, పిఎం గారైనా. అయితే సిచ్యువేషన్ అంటే ఇది అవతల పర్సన్ ఈ మాటలు అనేలాగా ఆయన చేశారంటే ఆయన కూడా శిక్ష పడాలి. ఇప్పుడు మీరు మీ కోపం వచ్చి నన్ను బూతులు తిట్టారంటే నేనేదో అనబట్టే కదా, ఇద్దరికి శిక్ష పడాలి. కొంచెం ఈ చట్టాన్ని తీసుకొస్తే కొంచెం చాలామంది డెవలప్ అవుతుంది. ఫైనల్ క్వశ్చన్ అన్న, ప్రజలకు ఉచితాలు అవసరమా లేదా? అవసరమైతే ఎందుకు, అవసరం లేకపోతే ఎందుకు లేదు? ఓకే, ఉచితం అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. అంటే ఇవాళ సగటున మధ్యతరగతి కుటుంబీకుడు ఎవరికన్నా కానీ ఒక హైదరాబాద్లో బతకాలంటే ఒక 40-50 వేలు కావాలి. ఆయన ఏదో రకంగా కష్టపడి 25,000 శాలరీ సంపాదించుకుంటాడు, ఇంట్లో మిస్సెస్ ఏదో చేసుకుని వాళ్ళ కుటుంబానికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇంకా తక్కువ అంటే మినిమం కనీసం 10-15 వేలు సంపాదించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కానీ, లేకపోతే ఈ వైద్యం కానీ, లేకపోతే కొన్ని చదువుకునే ఫెసిలిటీస్ కానీ ఉచితం అనేది ఇవ్వాలి. అయితే తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను నెలకి ఒక 70,000 సంపాదిస్తాను, ఆ ఉచితాలు నేను తీసుకోకూడదనే ఇంగిత జ్ఞానం నాకు ఉండాలి. ఎందుకంటే అది మనకు కాదు. ఇప్పుడు మనం ఒక పండుగ వచ్చిందంటే పేదలకు ఎంతోమంది ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. అంటే వాళ్ళు అరే మనం కొత్త బట్టలు ఒక 2,000 పెట్టి కొనుక్కుంటే వాడు కనీసం ఒక 200-300 పెట్టి ఏదైనా కొనుక్కోవాలరా అని మనం ఇస్తాం. ఎవరైనా ఇస్తారు. అది అరే ఇది వాళ్ళ కోసం మనకు కాదు అని ఇలా అంటే అన్నీ ఉన్నోళ్ళు ఉచితం తీసుకోవడం తగ్గిస్తే ఉచితం అనేది సక్రమంగా వెళ్తున్నట్టే. వస్తుంది కదా అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ వాచ్మెన్ పంపించి రేషన్ తెప్పించుకుంటే ఇక ఎన్ని ఉచితంగా బంగారం ఉచితంగా ఇచ్చినా కానీ సరిపోదు. అది నా ఉద్దేశం. ఓకే.